నమస్కారం. మనం అసలు ఇవాళ టైప్ 2 డయాబెటీస్ అన్నది ఎందుకు వస్తుందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ టైప్ 2 డయాబెటీస్ అన్నది మనం యూజువల్గా అడల్ట్స్లో చూస్తాం. అంటే మనకి 18 ఇయర్స్ అబవ్ ఏజ్ గ్రూప్లో కామన్గా వస్తుంది. కానీ ఈ మధ్య మనం టీనేజ్ పిల్లల్లో కూడా ఆన్సెట్ అన్నది ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు ఈ మధ్య టీనేజ్ పిల్లల్లో వస్తుందనే టాపిక్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అన్నది మనకు ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద తీసుకోవచ్చు. దీంట్లో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అంటే మన జెనెటిక్స్ అన్నమాట. మన పేరెంట్స్కి కానివ్వండి, అంటే మదర్ ఫాదర్ కానివ్వండి, లేదా సిస్టర్ కానివ్వండి, బ్రదర్ కానీ, ఎవరన్నా మెటర్నల్ ఆంట్కి కానీ, మెటర్నల్ అంకుల్స్కి కానీ ఉన్నా మనకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మన ఫ్యామిలీ హిస్టరీ అన్నది ఒక మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఫ్యామిలీ హిస్టరీని కనుక పక్కన పెట్టుకుంటే అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒబేసిటీ, అంటే ఓవర్ వెయిట్ ఉంటాం కానివ్వండి, బాగా బరువు ఎక్కువ ఉండటం వల్ల మనకు మెటబాలిక్ డిస్ఫంక్షన్ వచ్చి ఒబేసిటీ వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా మన లైఫ్ స్టైల్, ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నది చాలామంది కామన్గా అయిపోతుంది. ఎక్కువ మంది ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేయటం, ఆడ్ అవర్స్లో పని చేయటం, దాంతో మనం ఫుడ్ సరిగ్గా తినకపోవటం, లేదా జంక్ ఎక్కువ తినటం, బయట ఫుడ్స్ ఎక్కువ తినటం, లేట్ నైట్స్ ఎక్కువ తినటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, ఇలాంటి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ డయాబెటీస్ అన్నది మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ దో మనకు ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా మనకి ఫుడ్ హ్యాబిట్స్ కనుక ఎక్కువ స్వీట్స్ కానివ్వండి, ఎక్కువ షుగరీ ఫుడ్స్, ఎక్కువ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నా మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అడిషనలీ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా మనం డయాబెటీస్కి కన్వర్ట్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, లేదా అడిషనలీ థైరాయిడ్ డిసార్డర్స్ ఉన్నా, లేకపోతే మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్నా ఈ డయాబెటీస్ అనే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవి కామన్గా మనం చూసే రీజన్స్ అన్నమాట. మూడోది ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ కండిషన్స్. అంటే మనకి మన ఓన్ బాడీ సెల్స్ మన ప్యాంక్రియాటిక్ సెల్స్ మీద ఎఫెక్ట్ అయ్యి వాటిని డ్యామేజ్ చేసి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మనం లైఫ్ స్టైల్ కానివ్వండి, మన మెటబాలిజం సరిగా లేకపోవటం వల్ల మనం హైలీ ప్రాసెస్డ్ అండ్ షుగరీ ఫుడ్స్ తిన్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ ఇన్సులిన్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ అవ్వదన్నమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మనకి డయాబెటీస్కి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి ప్రీ డయాబెటీస్కి కన్వర్ట్ అయ్యి, ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి కన్వర్ట్ అవుతాం. సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది అర్లీగా ఐడెంటిఫై చేసి దానికి సరిపడా మనం ప్రికాషన్స్ తీసుకుంటే డయాబెటీస్ దాన్ని అవాయిడ్ చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని ఎట్లా ఐడెంటిఫై చేయగలం అంటే, చాలామందికి డార్క్ పిగ్మెంటేషన్ చూస్తాం ఇన్ అండర్ ఆర్మ్స్ కానీ, గ్రాయిన్ ఏరియాస్లో కానీ, లేకపోతే బిహైండ్ యువర్ నెక్ కానీ. దీన్ని ఎకాంథోసిస్ అంటాం. ఇది ఎర్లీ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఇంకొకటి మనం అన్ఎక్స్ప్లెయిన్డ్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం. మనం ఎంత తక్కువ ఫుడ్ తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం. లేదా మనం తెలియకుండా ఎక్కువ థర్స్టీ ఫీల్ అవటం కానివ్వండి, ఎక్కువ ఆకలి అనిపించడం కానివ్వండి, లేదా నిద్ర సరిగ్గా పట్టకపోవటం కానివ్వండి, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ కానివ్వండి, ఇవి మనం కామన్గా చూసే సైన్స్ అనమాట. ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఒకసారి మనం బ్లడ్ టెస్ట్లు అవి చేసుకొని మన HbA1c, ఫాస్టింగ్ PPBS అండ్ మన ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో చూసుకొని మన డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మనం ఏ రకంగా లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు అని టిప్స్ ఇస్తారు. దాని ప్రకారం మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రెడ్యూస్ చేసుకొని డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అసలు ఈ డయాబెటీస్ అన్నది మనం క్యూర్ చేసుకోగలమా? డయాబెటీస్ అన్నది రివర్సిబుల్లా? ఈ డయాబెటీస్ అన్నది డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ అన్నది మన ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ రొటీను, మెడికేషన్స్తో కంట్రోల్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ HbA1c's కనుక బాగా హై ఉంటే లైక్ 13-14, దాన్ని డెఫినెట్లీ మనం వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్ టు లెస్ దెన్ 8 బై యూజింగ్ సర్టన్ మెడికేషన్స్, సర్టన్ డైట్స్ అండ్ సర్టన్ ఎక్సర్సైజ్ రొటీన్స్. కొంతమందికి ఏంటంటే ఈ లెవెల్స్ ఇంకా ఇట్లా 8 లోపు ఉంటే వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ ప్యాటర్న్, ఒక డైట్ ప్యాటర్న్ ఇచ్చి మనం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్తో పాటు వాళ్ళకి ఏ ఫుడ్ సూట్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక డైట్ ప్లాన్, ఒక లైఫ్ స్టైల్ ప్లాన్ ఇచ్చి మనం మెడిసిన్స్ వాడకుండా ఒట్టి లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్లోకి తీసుకురావచ్చు.
అంటే లెస్ దెన్ 6.5కి తీసుకురావచ్చు వితౌట్ ద యూజ్ ఆఫ్ మెడిసిన్స్ వాడే అవసరం లేకుండా. దీన్ని మనం రివర్సింగ్ అంటాం. అంటే మెడిసిన్స్ వాడే వాళ్ళు మెడిసిన్స్ వాడకుండా లైఫ్ స్టైల్ చేంజెస్తో మేనేజ్ చేసుకునే దాన్ని రివర్సింగ్ అంటాం. ఓకే, సో ఇలా చేసుకోవటం వల్ల డయాబెటీస్ అన్నది రివర్సిబుల్, కానీ కంప్లీట్గా క్యూరబుల్ అంటే కాదండి. కంట్రోల్లోకి పెట్టుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. మీరు కనుక మీ లైఫ్ స్టైల్ పాటించకుండా మళ్ళీ యూ గో బ్యాక్ టు ఈటింగ్ జంక్ ఫుడ్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోయినా, ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోయినా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, ఏదైతే మనం రివర్స్ చేసామో మళ్ళీ అది ఫ్లేర్ అయ్యి మనం డయాబెటీస్ మళ్ళీ మెడికేషన్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్ ఆల్వేస్ మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్తో రివర్స్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. క్యూర్ అన్నది నాట్ పాసిబుల్. నెక్స్ట్ థింగ్, దీన్ని ప్రివెంట్ ఎట్లా చేయగలం? ఇప్పుడు మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఈ జెనెటిక్ కాంపోనెంట్ అన్నది మనకు ఒక లోడెడ్ గన్ లాగా. ట్రిగర్ పుల్ చేయకపోవటం మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు గనక మన లైఫ్ స్టైల్ బాగాలేదు, మనకి హై స్ట్రెస్ కండిషన్స్లో పనిచేస్తున్నాం, మన స్లీప్ సరిగ్గా లేదు, మనకి స్మోకింగ్, ఆల్కహాల్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి, మనం తినే ఫుడ్ హెల్తీగా లేదు, ఈ కాంపోనెంట్స్ అన్నీ ట్రిగర్స్ అనమాట. ఈ రకంగా మన లైఫ్ స్టైల్ ఉంటే ఆ లోడెడ్ గన్ని మనం ట్రిగర్ చేస్తాం. సో అప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం హెల్దీ లైఫ్ స్టైలు, ప్రాపర్ ఎక్సర్సైజ్ రొటీను, కొంచెం మనము మసిల్ బిల్డ్ చేసుకునే ఎక్సర్సైజెస్ చేస్తా, మన మసిల్ మాస్ బాగుండి, మన యాక్టివిటీ లెవెల్స్ బాగుండి, మన స్లీప్ బాగుండి, మన స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ డయాబెటీస్ రావటాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం చాలా వరకు ఉంది. మనం దాన్ని 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు, 15 ఏళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు, లేదా 20 ఏళ్ళు కూడా పోస్ట్పోన్ చేయొచ్చు. బట్ అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. సో ఈ మధ్యకాలం మనం అసలు చిన్నపిల్లల్లో ఈ టైప్ 2 డయాబెటీస్ అన్నది ఆన్సెట్ ఎక్కువగా ఎందుకు చూస్తున్నామంటే, మీరు చూస్తే ఇదివరకు మనం 90s, 2000s, ఎర్లీ 2000s ఆ టైంలో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చూసేవాళ్ళం. పిల్లలు ఆడుకోవటం అంటే బయటికి వెళ్ళి ఆడుకోవటం, గ్రౌండ్లో ఆడుకోవటం, స్పోర్ట్స్ ఆడుకోవటం అన్న యాక్టివిటీస్ ఎక్కువ చూసేవాళ్ళం. బట్ ఈ మధ్య చూస్తే ఎక్కువగా సెల్ ఫోన్ల ముందు కూర్చోవటం, ఐప్యాడ్ల ముందు కూర్చోవటం, వాళ్ళ లెసన్స్ కానివ్వండి, స్కూల్లో రొటీన్స్ కానివ్వండి, ఏవి చూసినా కంప్యూటర్తో రిలేటెడ్ ఉంటున్నాయి. అండ్ ఈ మధ్య ఇప్పుడు 7th క్లాస్ దాటింది అంటే ఆ పిల్లలకి పొద్దున 6 నుంచి రాత్రి 8 వరకు నాన్ స్టాప్ ప్యాక్డ్ స్కెడ్యూల్. ఈ ఇంటర్కి ప్రిపేర్ అవటం కానివ్వండి, యూజీ ఎగ్జామ్స్ అని కానివ్వండి, నీట్ అని కానీ, కోచింగ్ అని కానివ్వండి, ఐఐటి కోచింగ్ అని కానివ్వండి. అసలు నా దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ ఆ ఏజ్ పిల్లల్ని తీసుకొని వస్తే మీ రొటీన్ ఏంటి నాన్న అంటే, నేను పొద్దున్న 6:30కి లెగుస్తాను, లెగంగానే రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాను, తర్వాత మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తాను అంటే 5:30, 6కి వస్తాను, తర్వాత ట్యూషన్కి వెళ్తాను. మరి అసలు బయటికి వెళ్ళి ఆడుకునే అవకాశం ఎక్కడుంటుంది పాపం ఈ పిల్లలకి? సో ఎస్పెషలీ ఈ టీనేజ్ పిల్లలు మోర్ దెన్ 14-15 years, బికాజ్ వాళ్ళకి అసలు ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఆ రొటీన్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అంటే అసలు విన్నప్పుడు నాకే స్ట్రెస్ వస్తుంది. ఇంకా వాళ్ళు అది ఫాలో అవుతుంటే ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటారో ఐ కాంట్ ఇమాజిన్ దట్ ఆ ఏజ్ పిల్లల్లో. సో వీళ్ళకి అసలు ఫిజికల్ యాక్టివిటీ లేక జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటా, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే కేఎఫ్సీలు, డోమినోస్, పిజ్జాలు, ఇట్లాంటి క్యాండీలు, చాక్లెట్స్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి వాళ్ళ డైట్లో. హెల్దీ ఫుడ్స్ తగ్గిపోయి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటా ఉండేసరికి ఒబేసిటీ ఎక్కువైపోయి వీళ్ళల్లో ఎర్లీ ఆన్సెట్ చూస్తున్నాం. సో పిల్లల్లో ఇలాంటి డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే కొంచెం వాళ్ళకి అంత స్ట్రెస్ఫుల్ రొటీన్ లేకుండా చూసుకోండి. వాళ్ళని బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి కుదిరినంత వరకు హెల్దీ ఫుడ్ పెట్టడానికి చూడండి. వాళ్ళ టిఫిన్ బాక్సెస్లో కానివ్వండి, కొంచెం మేక్ దట్ ఫుడ్ ఇంట్రెస్టింగ్. కొంచెం మంచి రెసిపీస్ చాలా దొరుకుతున్నాయి మనకి యూట్యూబ్లో, వాటిల్లో. మీకేమన్నా హెల్దీ రెసిపీస్ కావాలంటే మీ పిల్లల కోసం కామెంట్ చేయండి, నేను మా పిల్లలకి ఏం పెడతానో ఆ రెసిపీ షేర్ చేస్తాను. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, ఏదన్నా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ అంటే అది ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు చూసుకోండి. చిన్నపిల్లల్ని జిమ్ములకు పంపించాల్సిన అవసరం లేదు. సింపుల్గా టెన్నిసో, క్రికెటో, బ్యాడ్మింటనో ఏదన్నా అవుట్డోర్ స్పోర్ట్ ఆడుకున్నా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రోజుకు 1 గంట, ఎక్కువ కూడా కాదు. దాని తర్వాత వాళ్ళని చదువుకోమని చెప్పండి. వాళ్ళు హ్యాపీగా ఆడుకొని ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు చదువుకోవడానికి. వాళ్ళ మార్క్స్ అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇట్లాంటి హెల్దీ రొటీన్ మెయింటైన్ చేస్తే.
సో ఇట్లా చేయటం వల్ల మనం చిన్నపిల్లల్లో డయాబెటీస్ రావటాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు వాళ్ళకి ఏదన్నా అవుట్ సైడ్ ఫుడ్ ఇచ్చినా, స్వీట్స్ కానీ షుగర్స్ కానీ ఇచ్చినా మేబీ వీక్కి 1 రోజు 2 రోజులకో లిమిట్ చేసుకుంటే బెటర్. మిగతా 5 రోజులు కొంచెం హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఇప్పటి నుంచే కొంచెం ప్రోటీన్ ఇవ్వడానికి చూడండి, కొంచెం మజిల్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఇలాంటి టిప్స్ ఫాలో అవుతా మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.